ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏది అనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఒక మైనర్ గర్ల్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించాలి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ప్రతిపక్ష నాయకుడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు అధికారం ఉంటేనే బయటకు వస్తావా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటావా అని ఎందుకు ఒక్కరన్నా మీరు అడగకపోతే? ఆయన కాదు, ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్న బంట్రోతులు ఉంది కదా, బంట్రోతులను అడగండి.